Ready to move in premium triplex villas at Kollur APR projects. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కానివ్వండి అవి ఎంతవరకు అమలు చేశాయా రేపు మళ్ళీ ఎలక్షన్లో కొత్త అమలు ఇవ్వడానికి పూనుకున్నాయి. ఆ విషయాలన్నీ మీడియా మిత్రులు తెలియజేయడానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు ఆర్ వెంకయ్య గారు మన ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నారు. మిత్రులారా, ఈరోజు ఎన్నికల వాతావరణం వచ్చేసింది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ దాదాపు అన్ని పార్టీలు ఎన్నికల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ప్రజలు కూడా ఎన్నికల నేపథ్యంలోనే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ఆయన విధానాలు అవి తిప్పికొట్టాల్సినటువంటి విధానం, దానికి ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమి అనేటువంటిది 28 పార్టీలతో కూడినటువంటి ఒక ఐక్య వేదిక ఏర్పడింది. దానిలో సిపిఐ సిపిఎంలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి, కాంగ్రెస్తో పాటు. మిగతా ఆయా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఉన్నాయి. రాబోయేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఆయన విధానాలని తిప్పికొట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కూటమి పనిచేసి ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో భారీ ఎత్తున ర్యాలీలు, బహిరంగ సభలు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాయి. నిన్నగాక మొన్న బీహార్ రాజధాని పాట్నాలో కూడా 5 లక్షల మందితో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించడం అనేటువంటిది జరిగింది. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఊరందరిది ఒకదారి, ఉలిపు కట్టేది ఒకదారి అన్నట్టుగా ఈ రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉండే ప్రధాన పార్టీలు అన్నీ బీజేపీకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతుదారులుగా ఉన్నారు తప్పితే దాన్ని ఎదిరించి పోరాడేదానికి సిద్ధంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు, కూటమిలు లేవు. అది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, లేదు దానికి ప్రత్యామ్నాయం చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్, బీజేపీ పొత్తు కోసం అరులు చేసేటువంటి పద్ధతుల్లో రోజు ఎదురు చూసేటువంటి స్థితి కనపడతా ఉంది. ఏమి ఆశించి బీజేపీ రాష్ట్రానికి ఏం మేలు చేసిందని చెప్పి ఈ పార్టీలన్నీ కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నాయి. బీజేపీకి అధికారంలోకి వచ్చిన తర్వాత, మన చీలిపోయిన తర్వాత రాష్ట్ర విభజన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు జరగలేదు. ఆనాడు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి హోదా అనేది అది దిప్పుడు గాసం కళ్ళం లాగానే అయిపోయింది. అలాగే విశాఖ రైల్వే జోన్ అనేటువంటిది లేకుండా పోయింది. మరి పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఈరోజు ఇంకా లెక్క పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితిలోనే ఈరోజు కనపడతా ఉంది. కడప స్టీల్ ప్లాంట్ అనేటువంటిది కూడా అందరాని పొయ్యిలాగానే కనపడతా ఉంది. దీంతో పాటు 7 జిల్లాలకి, వెనకబడిన జిల్లాలకి ప్రత్యేకమైనటువంటి సదుపాయం కల్పిస్తామన్న మాట కూడా ఈరోజు ఏమాత్రం కూడా అమలు అనేటువంటి పరిస్థితిగా కనపడతా ఉంది. అసలు రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ నిలబడే పరిస్థితి వచ్చింది. ఎవరు దీనికి కారణం? ఈ కారణానికి ప్రధాన బాధ్యత ఎవరు? కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ, ఆయన మంత్రివర్గం, ఆయన ప్రభుత్వం దీనికి కారణం. మరి అటువంటి నరేంద్ర మోడీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో మరి ఏమి ఆశించి ఈ ప్రధానమైన పార్టీలన్నీ కూడా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి? ఈ రాష్ట్రం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ నరేంద్ర మోడీకి జై కొట్టేవాళ్ళు. ఏ ఒక్కరు కూడా నరేంద్ర మోడీని వ్యతిరేకించేవాళ్ళు లేరు. ఇటీవల రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి ఎన్నికలు జరిగితే మొత్తం భారతదేశంలో ఒక్క ఓటు కూడా ప్రతిపక్షానికి పడినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అంటే ఇక్కడ గెలిచిన వాళ్ళందరూ దానికి జై అన్నారు, నరేంద్ర మోడీకి జై అన్నారు. మరి ఎటువంటి బిల్లులన్నా పెట్టనియండి, పార్లమెంట్లో అన్నిటికీ మద్దతు ఇస్తున్నారు. ఆఖరికి రైతు వ్యతిరేకమైనటువంటి 3 నల్ల చట్టాలని కూడా పార్లమెంట్లో బహిరంగంగా మద్దతు ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ జగన్ పార్టీ, తెలుగుదేశం పార్టీ
ఇద్దరు కూడా దానికి మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితి జరిగింది. మరి ఇలాంటి స్థితిలో మరి రాష్ట్ర రాజకీయాలని, రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటువంటిది ఆలోచన లేకుండా మరి ఇద్దరు ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు పోయి ఇచ్చిన రెండో రోజు జగన్మోహన్ రెడ్డి పోతా ఉన్నాడు అక్కడికి, నరేంద్ర మోడీ దగ్గరికి, లేకపోతే అమిత్ షాకి వాళ్ళని కలవటానికి ఆడికెళ్తా ఉన్నాడు. ఏమి ఎందుకు అంత సొంత కాళ్ళ మీద నిలబడలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర రాజకీయ పార్టీలు ఎందుకున్నాయి? ఇది ఏమో ఆశించి ఇళ్ళు చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయటానికి, దీన్ని అధోగతి పాలు చేయటానికి కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడిచేదానికోసం ఇక్కడ ఉండేటువంటి ప్రధానమైన రాజకీయ పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. దానికి భిన్నంగా మూడవ ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఇండియా కూటమికి అనుకూలంగా ఉండేటువంటి పార్టీలు, అది జాతీయ కాంగ్రెస్ కావచ్చు, భారత కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కావచ్చు, ఈ మూడు ప్రధానంగా ఇక్కడ ఉండి ఈ మహాకూటమిలో, ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉండి ఇక్కడ రాష్ట్ర రాజకీయాలను ఛాలెంజ్ చేసేదానికోసం ఈరోజు ప్రయత్నం చేసేదానికి సిద్ధం అవుతా ఉంది. దానికోసం ఈరోజు అనేక చోట్ల మన తిరుపతిలో భారీ ర్యాలీ బహిరంగ సభ జరిగింది, అనంతపూర్లో జరిగింది, మిగతా చోట్ల కూడా రేపు గుంటూరులో కూడా జరగబోతూ ఉంది. ఈ రకంగా ఈ పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన నాయకులందరూ కూడా కలిసి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడానికి సమాయత్తం అవుతా ఉన్నాం. దానిలో భాగంగానే రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి సిపిఐ సిపిఎంలు కూడా భాగస్వాములుగా ఉండి ఎవరైతే నరేంద్ర మోడీని ఓడించడానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దానికి మద్దతు ఇచ్చేటువంటి రాజకీయ పార్టీలకి సమాధి కట్టడం కోసం ఇక్కడ ఈ కూటమి పనిచేస్తుందని నేను ఈ సందర్భంగా మనం చేయదలుచుకున్నాను. ఆ రకమైన పద్ధతుల్లో చేయాలి తప్పితే ఇంకోటి లేదు మార్గం. మరి అందుకోసం దానిలో భాగంగానే మేము ఈ కూటమిలో ఉండి మేము ఇక్కడ ఉండేటువంటి స్థానిక పరిస్థితుల్లో కూడా ఈ జిల్లాలో కానీ, నెల్లూరు జిల్లాలో కానీ, మిగతా చోట్ల కాంగ్రెస్ పార్టీ, సిపిఐ సిపిఎం మూడు కూడా మరి ఎన్నికల సర్దుబాట్లు చేసుకొని మేము కూడా కొన్ని సీట్లలో పోటీ చేసి మేము ఈ రకంగా ముందుకు రావటం కోసం ఈరోజు ఆలోచన చేయటం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దానికి కోసమే ఈరోజు అన్ని చోట్ల కూడా సమాయత్తం చేసేదానికోసం స్థానికంగా మా పార్టీ శ్రేణుల్ని, ప్రజల్ని సిద్ధం చేసేదానికోసం ఈరోజు తయారవుతా ఉన్నాం. అందుకని ఒకవైపు పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇలా దాన్ని తెగనమ్మటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే గుడ్లప్పకి చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, లేకపోతే దాన్ని ఖండించడం వరకు ఖండన చేస్తున్నాడు తప్పితే చంద్రబాబు నాయుడు దానికి వ్యతిరేకంగా అది ఉపసంహరించుకోకపోతే మీతో మద్దతు పెట్టుకోము, మీతో పొత్తు పెట్టుకోము అని చెప్పే ధైర్యం మరి చంద్రబాబు నాయుడుకి కూడా లేదు. పవన్ కళ్యాణ్ చాలా మాటలు చెప్పాడు. అసలు ప్రత్యేక హోదా అంటే అది పాసిపోయిన లడ్డు లాంటిది అని చెప్పి చాలా ఉపన్యాసాలు చెప్పాడు. ఇలా పాసిపోయిన లడ్డు కోసమే ఆయన ఎగబడి మరి నరేంద్ర మోడీ చుట్టూ తిరిగే పరిస్థితి పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్నారు. అందుకని ఇలాంటి స్థితిలో ఈ దుర్మార్గమైనటువంటి పార్టీలను ముట్టిని కూడా వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భారతదేశ రాజకీయాల్లో కూడా అసలు నరేంద్ర మోడీ ఏది లెక్క చేసేటువంటి పరిస్థితిలో లేడు. ఇలా ఎంత విచిత్రమైన విషయం అంటే మరి ఉత్తరప్రదేశ్లో లఖింపూర్ కేరీ ఘటనలో నలుగురు రైతు బిడ్డల్ని, ఒక జర్నలిస్ట్ని అమానుషంగా కారు తోలి తొక్కించి చంపినటువంటి మరి ప్రధాన హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అజయ్ మిశ్రా ఆయన కొడుకు వాళ్ళు శిక్షించాల్సింది పోయి ఆ అజయ్ మిశ్రాకి అదే స్థానంలో పార్లమెంట్ స్థానానికి నరేంద్ర మోడీ ఎన్నిక చేశారు. ఇంతకన్నా అవమానం ఏముంటుంది? ఎందుకన్నా రైతు ఉద్యమాన్ని నిజంగా నువ్వు యావత్ రైతు జాతికంతా కూడా క్షమాపణలు కోరినటువంటి ఆయనవి బేషరతుగా 3 నల్ల చట్టాలను నేను ఉపసంహరించుకుంటానని చెప్పినటువంటి ఆయన దానికి కారణమైనటువంటి మరి ఆ నలుగురు రైతు బిడ్డలకి, ఒక జర్నలిస్ట్ బిడ్డకి మరి ప్రమాద హత్యకి కారణమైనటువంటి వాడికి పార్లమెంట్ సీట్కి
అక్కడ క్యాండిడేట్గా పెట్టడం అంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి ఏముంటుంది. అందుకని మేము అక్కడ రైతు సంఘాలు అందరూ కూడా అనుకున్నారు, అటువంటి అజయ్ మిశ్రాని ఓడించడమే మా ప్రథమ కర్తవ్యం. ఆ రకంగా దాన్ని మేము లఖీంపూర్ కేరీ ఘటనలో కారకుడైనటువంటి అజయ్ మిశ్రాని ఎన్నికల్లో గెలవనివ్వు అనేటువంటి పద్ధతుల్లో అక్కడ చేసేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అందుకని ఇలాంటి స్థితిలోనే ఆయన అనుచరులుగా ఉండేటువంటి రాష్ట్ర రాజకీయాల్లో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇటు తెలుగుదేశం కూటమి రెండును కూడా ఓడించే దానికోసం మేము విశ్వ ప్రయత్నాలు చేసేదానికి మేము ఆలోచన చేస్తున్నాం. అందుకని మేము కూడా ఈ మూడవ ప్రత్యామ్నాయమైనటువంటిది అధికారంలోకి రాష్ట్రంలో కనుక వస్తే మరి దీనికి ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్ర విభజన హామీల్ని అమలు జరిపేదానికోసం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడేదానికోసం, పోలవరం ప్రాజెక్టుని మరి త్వరితగతిన మరి పూర్తి చేసేదానికోసం, మరి ఇతర మరి రైల్వే జోన్ను విశాఖలో నిర్మించేదానికోసం, లేకపోతే స్టీల్ ప్లాంట్ కడపలో నిర్మించేదానికోసం, వీటన్నిటి కోసం కూడా మేము పనిచేసేదానికి, ఈ రాష్ట్ర సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం పనిచేసేదానికి ఇండియా కూటమిని గెలిపించాలని, దానికి విజయం చేకూర్చాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా ప్రజలందరూ కూడా కలిసి రావాలని, కదిలి రావాలని సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.